మరి రాను నీ కామెడీ టైమింగ్ ఛాన్సే లేదు. అదే లేదురా, మన కృష్ణమూర్తి గారు లేడు, అడిగి నా బ్యాట్ ఇచ్చాను, అది తీసుకోవడానికి వెళ్తాను. సరే మనం ఖాళీయే, అమ్మ పిండిచ్చింది, అత్తకిచ్చేసి వస్తాను నాకు. రే బావా, ఈ మాత్రం దానికి ముగ్గురు వెళ్ళడం దేనికిరా, మేమిద్దరు వెళ్ళి తీసుకొస్తాం. నువ్వు వెళ్ళి దోశలు వేసుకో. ఓకే బావా, బాయ్ రా, బాయ్. ఊపింది చాలు. రే కట్ చేయడం అని ఎందుకురా భారీ పదాలు వాడతావు? ఆడు ప్రతిదీ వాళ్ళ అమ్మకి చెప్తాడరా, వాళ్ళ అమ్మ వచ్చి మా అమ్మకి చెప్పి, మా అమ్మ మా నాన్నకి చెప్పి, మా నాన్న వచ్చి నాకు తలంటే ఎందుకేనా సార్? తినేటప్పుడు తిండి మీద ధ్యాస ఉండాలి. భరత్, రోజు గుడికి వెళ్తున్నావుట మీ అమ్మ చెప్తోంది. ఏంటిది? రోజు గుడికి వెళ్తున్నాడా? ఏ నీకు తెలీదా? నీకు తెలియకుండా వాడు ఏ పని చేయడే. అదే కదా, నాకు తెలియకుండా ఏ పని చేయడే. ఏదైతేనే మంచి పనే కదా. ఏరా అరవిందు, చదువు అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాన్నలానే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అయ్యా. ఏమా దానికి సంబంధించిన చదివే చదువుతున్నాడా? వాడేం చదువుతున్నాడో నాకేం తెలుసు. వాడి ఇష్టానికి వాడు ఏదో చేస్తున్నాడు, కానీ 24 గంటల స్కూటర్ మీద తిరుగుతున్నాడు. అయ్యో స్కూటరు. ఆఫీస్ స్కూటర్లో వెళ్ళి బస్లో ఇంటికి తిరిగి వచ్చాను. ఏమిటండి ఇది? మీరు మీ మతి ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు, రాను రాను నీకు మతి మార్పు ఎక్కువైపోయింది. ఒరే నువ్వు అరవింద్ కొంచెం ఆఫీస్ వరకు వెళ్ళి స్కూటర్ తీసుకొచ్చేయండి రా. అంత సీన్ లేదు, నేను చదువుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది, ప్లీజ్ వెళ్ళి తీసుకొచ్చేయండి రా. టెన్షన్ ఒక బావా, నీ దగ్గర దాచాలని ఏం కాదురా. సరే నిజం చెప్పేస్తాను. ఆ రోజు మా అమ్మ నన్ను ఫోర్స్ చేసి గుడికి పంపించింది కదా బావా. వెళ్ళిన చోట ఒక మార్పు, ఒక నేర్పు, ఒక ఓర్పు, నాలో ఒక వెలుగు పుట్టింది బావా. నాకు జ్ఞానోదయం అయింది అనుకో. డైలీ గుడికి వెళ్ళకుండా ఉండలేకపోయాను బావా. నీకు చెప్పినా తిడతావు, రమ్మన్నా రావు, అందుకే బాబా నాన్న ఆఫీసు. ఎందుకు మా సొల్లేస్తున్నావు? రేపేమన్నా గొడవ అయితే నా దగ్గరికే కదా రావాలి, అప్పుడు చూసుకుంటాను. రాజమౌళి కథలా ఉండాలి రా, చందమామ కథలా కాదు. నువ్వు ముయ్, ఆడేమంత పెద్ద పట్టించుకోడు. అవును మావా, ఎంతకాలం అమ్మాయిని చూస్తూనే ఉండిపోతావు? వెళ్ళి పరిచయం చేసుకోవా? అది తన రేంజ్ కొంచెం హై ఫిగరా, అందుకే కొంచెం దడదడమంటుంది. నేనేమైనా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయమన్నానా? ఒక్కసారి మాట్లాడన్నాను, ఇంత చిన్న మ్యాటర్గా భయమా? మావా, ఇలాంటి చిన్న చిన్న మ్యాటర్ని పట్టించుకుంటేనే పెద్ద పెద్ద మ్యాటర్లో బోల్తా పడకుండా ఉంటాం. రే ఏంట్రా క్లాస్లో కనిపించలేదు? గుడికి వెళ్ళాను రా. అయ్యో బలి జోక్ బావా. లేదు బావా, ఒక మార్పు, ఒక నేర్పు, ఒక వెలుగు, ఇవన్నీ కావాలనిపిస్తాయి. అయ్యో బాబు స్వామి, ఇంకెప్పుడు నేను గుడికి వెళ్ళను రా. లైట్ తీసుకోరా. ఎరా బావా, మోక్షం వచ్చిందా? రే సరే వదలరా, మన మేడం మీదకి వెళ్ళి బీరేద్దాంరా. లేదురా, సినిమాకి వెళ్తున్నావా? ఎవరితో? అదే గోకులు వాళ్ళ ఫ్రెండ్స్తో. రే ఆ జఫా బ్యాచ్ తో జాయిన్ వెళ్తానంటావేంట్రా? రే గుడికి ఒక ఫిగర్. ఏ చిచి, అదేమీ లేదులే, పిలిచాడు వెళ్తున్నా అంతే. సరేరా, బాయ్ బాయ్ మా. వదిలేరా, మనం ఏమైనా తక్కువ వదిలేసాగా తిరిగాం. నువ్వు వాడి గురించి తెగ ఫీల్ అయిపోతున్నావు కానీ ఆడికి నీ మీద పెద్దగా ఎఫెక్షన్ ఉన్నట్టు నాకు అనిపించట్లా. రే చెత్తనా డాష్, నేను నా ఫీలింగ్స్ ఓపెన్ గా చూపిస్తాను, ఆడు చూపించుకోడు, అంతే తేడా. నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకు. ఏంట్రా? ఆ తెల్లపిల్లరా, వెళ్ళు మావా, వెళ్ళి మాట్లాడు, భలే ఛాన్సు. వద్దురా. ఇలాంటి చిన్న చిన్న మ్యాటర్స్ ని పట్టించుకుంటేనే పెద్ద పెద్ద మ్యాటర్స్ లో బోల్తా పడకుండా ఉంటాం. నువ్వు వెళ్ళి తన పేరేంటో అడుగు, ఒకటి తన పేరు చెప్తుంది, లేదంటే చెప్పనుంటుంది. ఇంకేం చెప్తుంది మావా? వెళ్ళు, వెళ్ళి మాట్లాడు. వెళ్ళరా, మళ్ళీ వెళ్ళిపోతుంది. హాయ్, మనం అప్పుడప్పుడు గుళ్ళో చూసుకున్నాం. పేరేంటి? నేమ్? ఒక రోజుకి ఎంతమంది నన్ను ఫాలో అవుతారో తెలుసా మీకు? ఎంతమంది వచ్చి మాట్లాడతారో తెలుసా మీకు? ఎంతోమంది అడుగుతారు నా ఫోన్ నంబర్. ఇఫ్ ఎవర్ గివ్ మై నంబర్ టు ఎవ్రీవన్, వాట్ డస్ దట్ మేక్ మీ? ర్యాండమ్గా వచ్చి పేరు అడుగుతున్నారు. తను నీ ఫ్రెండేగా, ఏం పర్లేదు మాట్లాడరా అని తనేగా నీకు ధైర్యం చెప్పాడు. ప్లీజ్ గో. ఏమన్నా ఒకటి పేరు చెప్తుంది, లేదా కుదరదని చెప్తుంది, ఇంకేమంటుంది? అదేగా, అది తప్ప తను అన్ని చెప్పిందిరా. సరే సరే వదిలే మావా, తనకు బాగా పొగరనుకుంటా, నీకు సెట్ అవ్వదు. అందుకే మావా నేనే తనని రిజెక్ట్ చేశాను. మావా రాను నీ కామెడీ టైమింగ్ ఛాన్సే లేదు మావా. ఏయ్ తెల్లపిల్ల, ఈ అమ్మాయి ఇక్కడేం చేస్తుందిరా? ఆ రేవతిని చూడడానికి వచ్చి ఉంటుంది మావా. నన్ను ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చేసాడు.
తను చాలా ఓవర్గా అవుతుంది మామ, మనకు సెట్ అవ్వదు. అయ్యో డీసెంట్ గా చెప్తే అర్థం కాదు. ఇప్పుడు యాక్చువల్ గా నేను అందంగా ఉంటాను, నన్ను అమ్మాయిలు ఫాలో అవుతుంటారు, ఫోన్ నెంబర్ అడుగుతుంటారని ఎప్పుడన్నా పొగరా మాట్లాడారా? ఏయ్ వాట్ హ్యాపెండ్ మా? ఏమైందిరా? లేదు మామ, సీరియస్ గా మాట్లాడా, పిచ్చ కామెడీ అయిపోయింది నాకు. ఓ రై హే వాట్స్ రాంగ్ విత్ యు? ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు? అయ్యో మ్యాడ్. ఉండవే, ఆ రోజే చెప్పాను కదా ఇలాంటివి చెయ్యొద్దని. అంటే యు అషేమ్డ్ స్టాకింగ్ అ గర్ల్? నెక్స్ట్ టైం నన్ను ఫాలో అయితే పోలీస్ కంప్లైంట్. డోంట్ ఫాలో మీ. ఏయ్ వీడు ఈ కాలనీయే. హెచ్ బ్లాక్. నేను ఇంతవరకు ఎవరిని ఫాలో అవ్వలేదు, నిన్ను ఫాలో అవ్వాలని ఇంతవరకు ఫిక్స్ అవ్వలేదు. కానీ నువ్వు ఫాలో నిన్నిసార్లు చెప్తున్నావు కాబట్టి నిన్ను ఫాలో చేయాలనిపిస్తుంది, ఫాలో అయి తీరుతాను. 4 సార్లు గుళ్ళో చూశాను, పేరేంటని అడిగాను. అంతకంటే డీసెంట్గా ఎలా బిహేవ్ చేయగలను చెప్పు? నువ్వేమో దానికి నన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారో తెలుసా, ఊరేంటో తెలుసా, పేరేంటో తెలుసా, జపాన్లో జాకీ చాన్ వెయిటింగ్, అమెరికాలో మైకిల్ జాక్సన్ డేటింగ్, ఎంత పొగరు. కానీ ఇంత అందమైన అమ్మాయికి అంత పొగరు ఉండొచ్చు, తప్పులేదు. రామా హే స్టాప్. చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళకూడదు. అయితే ఇప్పేసి వెళ్ళిపోదాం మావా. హలో చూసుకోండి. షూసే అలౌడ్. హలో, ఇలా డబ్బులకి లొంగే మనిషిని నేను కాను. అకౌంట్ కరెక్ట్ గా మెయింటైన్ చేయండి, పోయి ఆడిటర్ని కలవండి. ఆఫీసర్ని పడేయాలనుకోవద్దు, అర్థమైందా? రే 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 రే, మీ ఇష్టానికి వస్తున్నారు పోతున్నారు. ఎక్కడికి ఇప్పుడు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను అడుగుతున్నానా? లేదే. అడుగుతున్నానా? లేదే. మరి నన్ను ఎందుకు అడుగుతావు? భలే లాజిక్ మావా. హలో, ఇక మీదట నన్ను అడగద్దు బాబు. ఎలా మావా మీ నాన్న ఇంత ధైర్యంగా ఎదిరించి మాట్లాడుతున్నావు? రే, ఆయన వయసుకి ఆయనకు బయట 1000 పనులు ఉంటాయి. అదే టైప్ లో మన వయసుకు మనకు బయట 1,00,000 పనులు ఉంటాయి. మనం ఏ తప్పు చేయనంత వరకు వాళ్ళ విషయంలో మనం జోక్యం చేసుకోకూడదు, మన విషయంలో వాళ్ళు జోక్యం చేసుకోకూడదు. ఆహా, మా నాన్న తప్పుగా అనుకోరు మావా. నీ బాబు మంచోడే మావా, కానీ కొంచెం గజనీలో సూర్య టైపు. ఆ మధ్య రోజు నన్ను బాలయ్య బాలయ్య అని పిలిచాడు, నేను పోనీ లేని వదిలేశాను. ఏం చేయమంటావు మావా? ఎన్నోసార్లు చెప్పారు డాక్టర్ చూపించుకోమని, వినిపించుకోవట్లేదు. దీనికి తోడు గవర్నమెంట్ ఆఫీసులో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉద్యోగం ఒకటి. సచ్చింది గొర్రె. వాళ్ళు ఎక్కడరా? వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉంటారా? అట్లీస్ట్ బీర్ ఇప్పించరా, మందు స్మెల్కి చేతులు వండుతున్నాయి. మావా 600 రూపాయలు ఉన్నాయిరా, మనిషికి 6 బీర్లు. ఇవాళ కుమ్మేద్దాం, ఓకేనా? ఎందుకని ఒకసారి మెనూ కార్డ్ చూసేద్దాం. యా, అది కరెక్ట్. హలో, మెనూ కార్డ్. ఇంత డబ్బుని ఖర్చు పెట్టడం ఎలా రా? ఏంటి మావా అన్ని 500 1000 ఉంది? ఇదిగో ఇక్కడ 20 రూపాయలని ఉంది. వాటర్ బాటిల్ రాదే. రే మావా, ఇదిగో 200 ఒక బీరు. ఈ 200 బీర్లు 2 ఇవ్వండి. రేయ్, ఏంట్రా 6 బీర్లు అన్నావు? అరబీరే ఉంది. ఈ డమోల బీర్ నాకేం ఎక్కుదిరా? మావా ఉన్నది తాగరా, నేను దీనికే వచ్చాను. అసలే తను కనపడదు చిరాగ్గా ఉంటే. వీళ్ళు మనల్ని సైడ్ కొడుతున్నారు కానీ సైడ్ ప్రాబ్లం వచ్చినట్టు యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళకి టాలెంట్ భయపడతా అనుకుంటా. వీడెవడా రిచ్ జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నాడు. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏరా తెలుగు రాదా నీకు? హలో లుక్ హియర్. ఎందుకు నా ఫ్రెండ్ చూస్తున్నావు? ఎవరు మీరు చేస్తున్నారు? వీడు మోహాని కానిస్టేబుల్ కొడుకేదాలరా. ఎవరా మిమ్మల్ని లోపలికి వదిలింది? I know him. Security. What's all నువ్వు పెద్ద this? పుడివా? We're friends. Your friends are cheap locals. రేయ్, ఎవర్రా చీపు? 200 ఇచ్చి 2 బీర్లు కొన్నాం. బయట మా బీర్ చీపు. హే, ఏంటి కళ్ళార్పకుండా అలాగే చూస్తున్నావు? ఎందుకు అప్పుడు నన్ను ఫాలో అవుతున్నావు? ఇంత అందమైన అమ్మాయిని ఫాలో చేయకుండా ఇంకేం చేయమంటావు? అందమైన అమ్మాయి ఎవరు కనిపించినా ఇలాగే చూస్తావా? అఫ్ కోర్స్, అవును. బట్ అందమైన అమ్మాయిలందరూ నువ్వైపోరుగా. బీర్ ఎవరా? ఎలా మావా ముందుగానే ఇలా చెప్పాలని ప్రిపేర్ అయ్యి వచ్చావా? బీర్ ఇమ్మన్నానా? మావా నా బీరు ఆ రిచ్ బాయ్ కింద పడేశాడు, నేను నీ బీర్ తీసుకోనా? మావా నాది కింద నీ తీసుకోమంటావా? ఊరుకోరా మావా ద బ్రో. ఇరిటేట్ చేస్తాను. ఇదిగో థ్యాంక్స్. ఏరా వాళ్ళు? తెలీదు మావా. బీర్ రా. ఫుల్గా మందు కొట్టి దూరబో.
దగ్గరికి రాకు లైసెన్స్ ఆర్సీ బుక్ ది అమ్మాయిలతో తాగి తిరుగుతారా స్టేషన్ రా మాట్లాడుకుందాం మావా ఆయన మా నాన్న ఫ్రెండేరా రామలింగం గారు. ఇప్పుడు మన బిల్డప్ దేకో. ఫోన్ లోపల పెట్టు. ఏమయ్యా హరి బండి పక్కన అన్నా, పెట్టు. నమస్తే అన్నా. ఏయ్ రావయ్యా భరత్. ఏం లేదన్నా, లైట్ గా బీరేశాను. సర్లే జాగ్రత్తగా వెళ్ళు, నేను పర్లేదుగా? చూసుకుంటా, పర్వాలేదు. ఏం సంగతులు? వాళ్ళు నా ఫ్రెండ్సే. అలాగా వదిలేయమంటావా? మ్మ్. ఆ అబ్బాయిని మీరు తగులుకోండి, ఆ. ఆ అమ్మాయిని నేను తగులుకుంటాను. థాంక్స్ అండి. రారా రా. డ్రాప్ చేయమంటావా? నమ్మచ్చు, నేను మంచోడిని, నమ్ముకున్న వాళ్ళు వదిలిపెట్టను. నీ ఫ్రెండు ఆర్థిక నడిచి వెళ్ళిపోతాడు. రే నాకు ఈ సీన్లో డైలాగ్లే లేవా? నేను నిన్ను నమ్ముకుని వచ్చాను కదరా. బాయ్ మావా, రేవతి. ఇరిటేట్ చేయకరా, దిగరా, ఇళ్ళ రేవతిని పడేసే పని చూడరా, ఫిల్టర్. రే, ఈ ముక్క ముందే చెప్పదు కదరా. చాలా థ్యాంక్స్ మావా. హాయ్ రా రేవతి, నిన్ను నేను డ్రాప్ చేస్తా. నువ్వు మందేవా? బార్లో చూసా నీ చేతిలో జ్యూసే ఉంది. నో ఏ ఇంట్రెస్ట్ లేదు. నువ్వు తాగుతావా? లేదు, బియర్ తాగుతావా? లైట్ గా తాగుతాను. ఏం చేస్తున్నావు? అయ్యో నేనేం చేయలేదు, ఏమైనా తగిలిందా ఏంటి? అయ్యో లైఫ్ లో ఏం చేస్తున్నావు? నేనా బీకామ్ ఆర్ట్స్ కాలేజ్ సెకండ్ ఇయర్. నువ్వు? బీటెక్ ఆర్కిటెక్చర్. చూడ్డానికి ఇంగ్లీష్ పిల్లలా ఉన్నావు, డైలీ గుడికి వస్తున్నావు. నాన్న బ్రిటిష్, అమ్మ బ్రాహ్మణ్. నాన్న వల్ల హాఫ్ కల్చర్ పాడైపోయిందని అమ్మ ఫోర్స్ చేసి గుడికి పంపిస్తుంది. ఇప్పుడు అదే నచ్చేసింది. ఇక మీద కూడా నీతో మాట్లాడాలంటే డైలీ గుడికి వచ్చి వెయిట్ చేయక తప్పదా? ఓకే బాయ్. ఒక థ్యాంక్స్ కూడా లేదా?